ఈ ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తున్న కమిషన్తోన ప్రభుత్వాన్ని యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు. ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, అర్థం లేని ఆధారరహితమైన మాటలు. కాబట్టి రికార్డులో రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి అధ్యక్ష, గత 5 సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా. ఇవాళ రికార్డులోకి వచ్చిండ్రు, తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక వారు చెప్పిన అసలు విషయానికి వద్దాం అధ్యక్ష. ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారు అన్న మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించవు అధ్యక్ష. ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 19.22 అని చెప్పి వారే స్వయంగా ఇచ్చిండ్రు. వీరు సభకు ఎప్పుడు కూడా 10-12 గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడినరు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమ ద్వారా సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు, గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఒక నిమిషం. సరే, మేము పుస్తకంలో శ్వేతపత్రంలో కొంత సమాచారం ఇచ్చాం, కానీ వారు చెప్పినట్టుగా 24 గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలే. అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు. ఒక్క నిమిషం ఉండండి. 24 గంటల కరెంట్ అనే 24 గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము. అందులో 24 గంటలు కరెంట్ ఇచ్చామని అందులో ఏమైనా మెన్షన్ చేశాను నేను? లేదే. మీరు మాట్లాడుతూ స్టార్టింగ్లోనే వినండి. స్టార్టింగ్లోనే మీరు చెప్పారు, ఏదో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది నీతి ఆయోగ్ గారు సర్టిఫై చేశారు, మేమే ఇచ్చారని ఇందాడు చెప్తా ఉన్నారు. నేను సరే సమాధానం చెప్దాంలే అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు చెప్దామని కూర్చున్నాను. దయచేసి ఈ రకంగా సభని తప్పుదో పట్టించేటట్టు స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి, సభ్యుడికి చెప్పండి, దయచేసి కూర్చోని చెప్పి. ఒక్క నిమిషం సార్, గౌరవ సభ్యులకు చెప్పండి, గౌరవ సభ్యుడికి చెప్పండి. సభ మొదలైనప్పుడు చూస్తూ ఉన్నాను, పదే తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయటానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం చూస్తూ ఉంటే ఇది సభకి శోభనివ్వదు అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి. దయచేసి మీరు మాట్లాడడం నేను చెప్పేది వినండి. ఇట్లా వచ్చి ఇట్లా రావటం, ఇది సభ గౌరవం తెలియదు సభకి. దయచేసి ఇట్లా ప్రవర్తించబాకండి. చెప్పాలనుకుని చెప్పండి. సమాచారం ఇచ్చాం. మీరు 24 గంటలు కరెంట్ ఇచ్చారని చెప్తున్నారు, మీరు ఇయ్యలేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అంతేగాని అటవలో లేచి వచ్చి ఉరికొస్తే ఏమైనా భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఈడ భయపడరు ఎవరు. ఈడ ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్ సభ్యులే, అందరికీ తెలుసు, వాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు. దయచేసి సభ్యుని త్వరగా ముగించమని చెప్పండి. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. వారు చెప్పిన అన్నింటి అంశాలకి నేను మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తాను. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష, ఎందుకో